హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ, దెబ్బకు దయ్యం వదిలింది. కేసీఆర్ రోడ్డు ఎక్కంగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైంది. అందుకే ఆగమేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు దాటితే ఈయనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. బతికున్నోళ్లను కాల్చి చంపుడేనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్. మోదీకి నేను లొంగలేదనే నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చింది తెలంగాణలోనే. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు. కేసీఆర్ గర్జించిండు, రైతు బంధు జమ అయింది, దెబ్బకు దయ్యం వదిలింది, పట్టిన దయ్యం. కేసీఆర్ రోడ్డు ఎక్కగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైంది. 5 ఎకరాల లోపు రైతులకే రైతు బంధు ఇస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం ఇప్పుడు రైతులందరికీ ఇచ్చే పరిస్థితి. కేసీఆర్ చూసి గజ్జున వణుకుతుండు రేవంత్ రెడ్డి అండ్ ప్రభుత్వం. కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చిండంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజలు సింపతి వస్తుంది. అంటే కేసీఆర్ ఉండగా ఇంత డిలే కాకపోయేది రైతు బంధు విషయంలో స్పష్టంగా. మనకి ఏదైతే సీజన్ స్టార్ట్ కాగానే వచ్చి అకౌంట్లలో జమ అయ్యేది, ఇప్పుడు పడతలేదు, జమ కావట్లేదు అనేది ఒక వాస్తవంగా రైతుల్లో కూడా గ్రామాలలో చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం, ఏం మార్పు వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడే టైంకి రైతు బంధు జమ అయ్యేది, ఇప్పుడు రైతు బంధు జమ కాలేదనే అంశం పైన పెద్ద ఎత్తున రైతుల్లో అయితే ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన నిరసన వ్యక్తమైంది. వాస్తవం కూడా డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయి మేకి వచ్చినా కానీ జమ కాని పరిస్థితి. అంటే దాదాపు 5 నెలలు గడిచిపోయాయి. కేసీఆర్ ఉంటే జూన్ నెలలో పడేది, డిసెంబర్లో పడేది. అంటే వానాకాలం సీజన్ ప్రారంభం అయ్యేటప్పుడు, యాసంగి సీజను ప్రారంభం అయ్యేటప్పుడు ప్రారంభంలోనే ఒక 10, 15, 20 రోజులలోనే అందరి ఖాతాలలో జమ అయ్యేది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చాక రైతు బంధు జమ కావట్లేదని రైతుల్లో ఒక రకమైన, అంటే కేసీఆర్ ఇది సమన్వయం చేయగలడు, కేసీఆర్ అయితే ఇట్లా ఉండకపోయేదనే ఒక వాతావరణం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఈ అతుకుల బంతు ఇట్లే ఉంటుంది అనేది ఒక నిరసన, ఒక అసంతృప్తి వస్తే దాన్ని మొత్తానికి కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చిండు. కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చాక అదేమన్నా రిఫ్లెక్షన్ అయ్యి కేసీఆరే బెటరు అనే పరిస్థితి వద్దని వెంటనే రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యి, లేదు లేదు మేము మే 9 కల్లా రైతు బంధు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో వేస్తాం, ఏకపోతే ముక్కు నేలకు రాయాలా అన్నట్టు ఏదో చెప్పిండు. అసలు మే 9కి వేసే పరిస్థితి, ఛాలెంజ్లు చేసే పరిస్థితి, ముక్కు నేలకు రాసే పరిస్థితి ఎందుకు వచ్చింది? పడాల్సింది ఫిబ్రవరి జనవరిలో కదా అనేది ఇవాళ ప్రశ్న. మీరు వేసారు, జమ వేస్తున్నారు, కానీ ఈ రోజు కూడా జమ వేసినప్పటికీ రైతుల్లో ఒక రకమైన అనుమానం, ఒక రకమైన అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో అడావుడిగా వేశారు, కానీ మరి అసలు వీళ్ళ పరిస్థితి ఏంది? 5 ఏళ్ళు ఇయ్యలేస్తారా, ఇస్తారా, ఇచ్చే చిత్తశుద్ధి ఉందా అనే ఒక ప్రశ్న పడ్డది. ఇంకా రైతు రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9కి 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం రుణమాఫీ అయింది, మీరు రైతులు తెచ్చుకోండి ఇంకా లోన్లు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 పోయింది, కథ పోయింది, ఇంకా మే 9 వచ్చింది, జూన్ 9 కూడా వద్ది. ఏమంటండి ఇప్పుడు? అది కూడా ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని వెంటనే అలర్ట్ అయ్యి ఏ ఊరు పోతే ఆ ఊరిలో ఉన్న గుడి మీద ఒట్టేసి, దేవుడి మీద ఒట్టేసి, నేను ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తా అంటాడు. నువ్వు చేస్తానన్నది ఇప్పుడు డిసెంబర్ 9, మళ్ళీ ఆగస్టు 15 విడతల వారిగా ఇది, మళ్ళీ ఆగస్టు 15కి ఇంకొక వాయిదా వద్దా, కోర్టు వాయిదా లెక్క. కాబట్టి దాని విషయంలో కూడా రైతులు, దానికంటే ముందు రైతు బంధు విషయంలో చాలా స్పష్టమైన వ్యతిరేకత రైతుల నుంచి వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడానికి మే 9 కల్లా జమ వేస్తానట. మొత్తానికి అయితే అదే చెప్తుండు. కేసీఆర్ గర్జించిండు, రైతు బంధు జమ అయింది మొత్తానికి. కాబట్టి రైతుల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలంటే బీఆర్ఎస్ఏ ఉండాలి, బీఆర్ఎస్ని గెలిపించాలి. గెలిపిస్తేనే తెలంగాణ గురించి ఆలోచిస్తాం, తెలంగాణ నుంచి కొట్లాడతాం అని ఆయన అయితే చెప్పిండు కేసీఆర్. నమస్తే తెలంగాణలో ఇది వార్త. సాక్షి పేపర్ చూద్దాం. రైతు బంధు వచ్చింది, పిడికిలు బిగిస్తేనే, నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాలో డబ్బులు వేసింది, ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడతాం, కాంగ్రెస్ మెడలు ఉంచుతాం. నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక స్టార్ట్ చేశారు. రైతు బంధు వచ్చింది, పిడికిలు నేను బిగిస్తేనే వచ్చింది, ఇక రైతు రుణమాఫీ కోసం పోరాటం చేస్తాం అంటుండు. అటు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? ఆగస్టు 15 కల్లా వేస్తాం అంటుండు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పోరాటం చేస్తాడు. ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఉన్నా సెట్ చేస్తారు ఇక తొందరగా అయ్యేటట్టు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు సర్కారు మెడపైన కత్తి పెట్టి పని చేపిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే ఒక రకమైన ఆ ఇంప్రెషన్ కలుగుతుంది. వాస్తవం కూడా ఇది. రైతు బంధు విషయంలో దాదాపు జనవరి, ఫిబ్రవరి నుంచి అనేక రకాలుగా వార్తాపత్రికల్లో, వార్తలలో, టీవీలలో చాలా న్యూస్ వచ్చినాయి.
దానిపైన ఏదో రివ్యూ చేస్తారు, పడతాయి, ఇగో 15, ఇదిగో 30 తారీఖు, ఇదిగో ఫస్ట్ తారీఖు అని చెప్పారు తప్ప ఈ స్థాయిలో రియాక్షన్ రాలేదు. ఒట్లు పెట్టి ముక్కు నేలకు రాస్తా పడకపోతే అనే స్థాయిలో ఛాలెంజ్‌లు గట్టిగా పట్టుబట్టి ముఖ్యమంత్రి ఏసే పరిస్థితి. అంటే వాస్తవం కేసీఆర్ టార్గెట్ చేయబట్టే అయింది అనేది కూడా ఒక వాతావరణం. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆయనే డెడ్‌లైన్ పెట్టుకునే పరిస్థితికి ఎందుకొచ్చిందంటే ఇటు ప్రతిపక్షం గట్టిగా కొట్లాడే పరిస్థితికొచ్చింది. ఆ ప్రతిపక్షం దాన్ని ప్రజల్లోకి, రైతుల్లోకి తీసిపోయే పరిస్థితి వచ్చింది. నెగెటివ్ వస్తదని చెప్పి ముఖ్యమంత్రే డెడ్‌లైన్ పెట్టుకుండు. ఆగస్టు 15 కల్లా ఇయ్యకపోతే దేనికైనా సిద్ధమన్నాడు. ఆగస్టు 15కి ఇస్తే హరీష్ రావు రాజీనామా చేయాలి అని కూడా ఛాలెంజ్ విసిరిండు. మొత్తానికైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సవాలు విసురుకొని ఆయనకాయన సవాలు విసురుకొని ఆయనకాయన డేట్లు పెట్టుకునే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. 2 రైతు బంధు విషయంలో మే 9 కల్లా నేను వేయకపోతే ముక్కు నేలకు రాస్తా అన్నాడు. రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 కల్లా చేయకపోతే చేస్తానని, చేస్తే మీరు రాజీనామా చేయాలన్నాడు. ఈ 2 డేట్లు కూడా పెట్టుకుంది ప్రతిపక్షాలు పెట్టలే, ఆయనే పెట్టుకుండు. అంటే ప్రతిపక్షాలు పెట్టాల్సిన డేట్లని అధికార పక్షమే పెట్టుకునేట్టు చేసేటట్టు ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నట్టు కేసీఆర్ బయటకు వచ్చాకనే, పిడికిలు బిగించినాకనే వచ్చింది అనేది ఆయన చెప్పబోతుండు. రుణమాఫీ కావాలన్నా, ఇతర హామీలు అమలు కావాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. దేవుళ్ల కాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. సీఎంఆర్ఎఫ్ సాయం, కేసీఆర్ కిట్లు, విదేశీ విద్యానిధి ఇలా అన్నీ ఆగిపోయాయి. తెలంగాణకి ఏం చేయని మోదీకి ఓటు ఎందుకు వేయాలి? ఈసారి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. తెలంగాణకు శక్తి, బలం బీఆర్ఎస్ఏ. పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మేమే. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి. ఇది మొత్తానికైతే ఆయన మాకు ఓటు వేయండి, మేమే తెలంగాణ గురించి ఆలోచించేది, కొట్లాడేది, బలం శక్తి కూడా బీఆర్ఎస్ తప్ప వేరేది లేదు. కేసీఆర్ బయటకు వస్తేనే రైతు బంధు పడుతుంది. కేసీఆర్ బయటకు వచ్చి పిడికిలు బిగిస్తేనే రైతు రుణమాఫీ పైన చర్యలు తీసుకుంటున్నారు. మిగతా హామీల అమలుకు కూడా కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేస్తేనే అయితే అని ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసిండు. ఇది రైతు భరోసా నిధులు విడుదల. 6,65,000 మంది రైతు ఖాతాల్లో 2,423 కోట్లు జమ అయినాయట. రైతు భరోసా నిధులు విడుదలైన ముఖ్యమంత్రి గారు మే 9 డెడ్లైన్ పెట్టిండు. దాని ప్రకారం 6,65,000 మంది రైతులకు నిన్న 2,423 కోట్లు జమ అయినాయట. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కూడా రిలీజ్ అవుతుందట. ఇది మొత్తానికైతే రైతు రుణమాఫీ పైన, రైతు బంధు పైన, రైతుకు సంబంధించిన పంట నష్టపరిహారం పైన అయితే ఒక అడుగు ముందుకు పడతానే ఎలక్షన్ టైం అయినప్పటికీ రైతుల కోసం రాజకీయ పార్టీలు కూడా ఎట్లాంటి కంప్లైంట్ చేయకుండా దాన్ని రిలీజ్ చేసే కార్యక్రమం అయితే చేశారు. ఇది సంతోషం. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు, బీజేపీ పని కథం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే, సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. మోదీ ఇచ్చే గ్యారంటీలకు వారంటీ లేదు. అంటే మోడీ ఈ మధ్య అక్కడక్కడ హోర్డింగ్లు, పేపర్లో యాడ్లు ఇస్తున్నారు. మోదీ గ్యారంటీ ఇది ఏంటిదంటే ఐఐఎంలు, ఐఐటీలు, ఎయిమ్స్లు ఏర్పాటు కొన్ని చేసినా ఇంకా చేస్తాం, నేషనల్ హైవేస్, ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏదో గ్యారంటీలు అని ఇస్తున్నారు. ఆ గ్యారంటీలకి వారంటీ లేదు, అవి ఉట్టిదే అని చెప్తుండు. ఇగో ఇచ్చిండు. ఈసారి మీ ఓటుతో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది, ఇది మోదీ గ్యారంటీ అట అని చెప్పి ఆయన యాడ్లు ఇస్తాడు. దానికే గ్యారంటీకి వారంటీ లేదు. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడికి పోయినాయి? అత్యధిక నిరుద్యోగులను దేశం భారత్ను మార్చిండు. అత్యంత నిరుద్యోగులు ఉన్న దేశంగా భారత్ను మార్చిండు మోడీ. హంగర్ ఇండెక్స్లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు, బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాద్కు వరదలు వస్తే ఆనా పైసా పేదలకు ఇప్పించలే. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు. బీఆర్ఎస్ సచ్చిన పాము, ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్. కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని విమర్శ. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం. ఈ మొత్తానికైతే మోదీ చెప్పిన 2 కోట్ల జాబులు ఎక్కడ పోయినాయి, అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంగా మోడీ భారతదేశాన్ని మార్చిండు. అదేవిధంగా హంగర్ ఇండెక్స్లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశే బెటర్గా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. మోదీ గ్యారంటీలకు వారంటీ లేదట. కవితకు నో బెయిల్, సిబిఐ, ఈడీ కేసులో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు. వైఎస్ జగన్ కేసులోనూ అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందు కవిత. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ అని చెప్పి కవితకు నో బెయిల్. నిన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు. దానికి సంబంధించిన ఢిల్లీలో సిబిఐ కోర్టు నిన్న బెయిల్ పైన ఆర్డర్స్ ఇచ్చింది.
బెయిల్ పిటిషన్ వేసుకుంటే దానిపైన తీర్పు రిజర్వ్ చేసి నిన్న ఇచ్చారు. ఆ తీర్పు బెయిల్ ఇచ్చేది లేదని నిరాకరించింది, రిజెక్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ నిరాకరించారు. దానికి కారణం ఏంటంటే దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ ఈమెకు బెయిల్ ఇస్తే బయటికి పోయి సాక్షుల్ని తారుమారు చేస్తారు, సాక్షుల్ని బెదిరిస్తారు అని చెప్పితే దానికి ఏకీభవించి మొత్తానికి అయితే బెయిల్ నిరాకరించారు. ఇప్పటికి 2 నెలలు, రెండో నెల కూడా గడుస్తుంది. మొత్తానికి మరి ఎలక్షన్ తర్వాత వస్తుందా, ఇప్పట్లో వస్తుందా రాదా అనేది కూడా డౌట్. మొత్తానికైతే ఆమె జైల్లోనే ఉండరు. దానిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆందోళనలో ఉంది. కేసీఆర్ కూడా పదే పదే బహిరంగ సభలో చెప్తుండు, నేను మోడీ కొంగనందువలన నా కూతుర్ని కవితని అరెస్ట్ చేశారు, లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చారు అని చెప్పి. మొత్తానికి ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటాయి పరిణామాలు చూడాలి. బీజేపీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో వస్తుందా, తక్కువ మెజార్టీతో వస్తుందా, ఇక్కడ ఉన్న ఎంపీలు ఏమైనా అవసరం అవుతారా, అప్పుడు ఈ బెయిల్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వెళ్తుంది. అప్పటి వరకు మరి ఇక బెయిల్ వచ్చే అవకాశం లేనట్లే అనిపిస్తుంది. రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న వాళ్ళకు మొదలైన సాయం, 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లో పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా. 6,65,000 మంది రైతులకు 2,423 కోట్ల నిధులు విడుదల. ఈ యాసంగిలో మొత్తం 68,099 లక్షల మందికి ఇచ్చారట. అంటే 69 లక్షలు దాదాపుగా ఇచ్చారట. రైతు భరోసా వచ్చింది అన్నదాతల అకౌంట్లోకి. 6,65,000 మంది అకౌంట్లలోకి 5 ఎకరాల నుంచి 7 ఎకరాల మధ్య రైతులకి నిన్న జమ అయిందట. ఈరోజు మొత్తానికి కూడా జమ అయిందట. 2,423 కోట్లు మొత్తానికైతే జమ అయింది. మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యేనాశ్, అచ్చే దిన్ కాదు, అంతా సచ్చే దిన్ కేసీఆర్ చెప్తుండదు. మోదీ సబ్కా వికాస్ అంటుండు, సబ్కే వికాస్ కాదు, సబ్కా వికాస్ కాదు, అది దేశ్ కా సత్యేనాశు, అచ్చే దిన్ కాదు, సచ్చే దిన్ ఇది అని చెప్పి కూడా ఆయన చెప్పిండు. 400 పార్ అంటున్నారు, 200 సీటు కూడా దాటవు. సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తుల పాలనే అని చెప్తుండు. కాలిరిగి కట్టెపెట్టిన పోరాటం మాత్రం ఆపను, రైతు రుణమాఫీ కక్కించేదాకా వదిలిపెట్ట, 6 గ్యారెంటీల అమలు కాంగ్రెస్ మెడలు వంచుతా. నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ ఇప్పుడు రుణమాఫీ పైన, ఎందుకంటే రైతు బంధు విషయంలో ఒక రకంగా కేసీఆర్ గర్జించడం వల్ల, కేసీఆర్ గట్టిగా మాట్లాడటం వల్ల వచ్చిందని రైతుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ దానిపైన పదే పదే మేము ఉండగా రైతు బంధు ఈ పరిస్థితి ఉండేదని విమర్శిస్తుంది కాబట్టి ఎక్కడ ప్రతిపక్షాలకు పేరు వస్తుందని ఇప్పుడు గవర్నమెంట్ అలర్ట్ అయ్యి రిలీజ్ చేసింది. అట్లా రైతు రుణమాఫీ పైన కూడా నేను కాలిరిగినాగానే కట్టెపట్టుకొని పోరాడతా, తల మెడ వంచుతా వాళ్ళది ప్రభుత్వం అందని రైతు రుణమాఫీని కూడా ఆయనకి పాజిటివ్గా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుండే. ఇది ఒక రకంగా ప్రభుత్వం తప్పిదమే. రైతుల మీద రైతుల నుంచి వ్యతిరేకత రావడానికి, రైతులు అంటే ఒక రకంగా కేసీఆరే బాగా చేసిండు, మంచిగా టైంకి ఇచ్చేది అనే ఒక వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించింది. ఎప్పుడో ఫిబ్రవరిలో వేయాల్సింది ఇప్పుడు వేస్తే ఎట్లా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది వెలుగు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. బై బై మోదీ అట. బై బై మోదీ, బీసీ ఎస్సీ ఎస్టీలో ఆయన గద్దె దించునన్నారు. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మాట్లాడే దండగా ఈటల కేసీఆర్ బొమ్మ బొరుసులు. పంపకాల్లో తేడాలు వచ్చి విడిపోయారు. హైదరాబాద్లో రోడ్ షోలో రేవంత్ రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతు ఖాతాలో 2,423 కోట్లు పడ్డాయని చెప్తుండు. బై బై మోదీ అని చెప్తుండు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయన గద్దె దించుతారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల రిజర్వేషన్లో కోత పెట్టింది కూడా వాళ్ళేనట. అంటే కాంగ్రెస్ పైన ముస్లింలకు రిజర్వేషన్ 4% ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లో కోత పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని జేపీ నడ్డా నిన్న చెప్తుండు. రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం, ప్రధాని మోదీ పాలనలో అగ్రగామిగా భారత్ అంటూ జేపీ నడ్డా నిన్న పెద్దపల్లిలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఆయన ఎలక్షన్ సభలో మాట్లాడుతూ చెప్పిండు. ఇది మొత్తానికి ఒకటి. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం అట. అంటే మొత్తానికైతే మేడిగడ్డ వైఫల్యం పైన ఆయన జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ వేశారు. అది ఎంక్వైరీ నడుస్తుంది. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ల ప్రకారం బ్యారేజీ నిర్మాణం జరగలేదని వెల్లడి, తెలంగాణ సర్కారుకు నివేదిక. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది, మధ్యంతర రిపోర్టు. దాంట్లో స్పష్టంగా నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లోపం వల్ల జరిగింది. కాబట్టి ఆ బ్యారేజీ ఈ రీనోవేషన్ కూడా, పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ సంస్థే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ ప్రకారం బ్యారేజీ నిర్మించలేదట.
దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి నిన్న రిపోర్ట్ ఇచ్చారు. మరి రిపోర్ట్ పైన ఆ కాంట్రాక్టర్ పైన రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాల. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. నా అరెస్టుకు మోదీ కుట్ర. నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్ళకు దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవితను ఇరికించారు. 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోకముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్కు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే బారాసాయే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈనాడు ముఖాముఖిలో బారాస అధినేత కేసీఆర్ ఒక సంచలనమైన కామెంట్ చేశారు. మొట్టమొదటిసారి కేసీఆర్ నన్ను అరెస్ట్ చేయడానికి మోదీ కుట్ర బంతున్నా అంటుండు. ఇది మొట్టమొదటిసారి చెప్పిండు. నా అరెస్టుకు మోదీ కుట్ర చేస్తున్నాడు, నేను ఎక్కడా అవినీతి చేయలేదు అని చెప్తుండ్రు. కాబట్టి వాళ్ళకు దొరకలేదు. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితని ఇరికించారు నా కూతుర్ని అని చెప్పి కూడా ఆయన చెప్తుండు. మొత్తానికైతే 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది. ఎక్కడ కూడా 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించడం, ఆ ప్రభావం ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల మా పాలనలో ఎంత మంచిగా చేసినాం, ఈ 5 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ఎట్టా రాచి రంపాన పెట్టిందనే విషయాలు రేపు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోక ముడిచిండు అని చెప్పి మొత్తానికైతే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారట. అంటే కేసీఆర్ అరెస్ట్కి కుట్ర జరుగుతుందట. కేసీఆర్ స్వయంగా చెప్తుండు, నా అరెస్ట్కి కుట్ర జరుగుతుంది, మోడీ కుట్ర పన్నుతుండు, నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టే నేను ఎక్కడ దొరకను, నేను తప్పే చేయలేదు కాబట్టి నాకు ఇబ్బంది లేదు, దొరికే పరిస్థితి లేదు, దొరకలేదు కూడా అని చెప్పి చెబుతుండే. మరి ఆ అరెస్ట్కి ఎందుకు కుట్ర అన్నాడు, ఏ రూపంలో కుట్ర పన్నుతున్నది భవిష్యత్తులో తెలిసే విషయం తెలవాల్సింది. అది ఫోన్ ట్యాపింగ్ విషయమా, మరి ఇంకా మేడిగడ్డ విషయమా, లేకపోతే విద్యుత్ కొనుగోలు విషయమా, లేకపోతే ఇంకా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం వాటిల్లో అవినీతి జరిగింది, కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ నాయకులు పదే అనేది రాష్ట్రానికి వచ్చినప్పుడు. ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఈ రకరకాల ఏ విషయంలో కానీ మొత్తానికైతే మోడీ నా అరెస్ట్ కుట్ర చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అది కుట్ర నిజమా, ఏ రూపంలో వస్తుంది, ఏ స్కామ్ విషయంలో వస్తుంది, మరి నేను ఎక్కడ దొరకలేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి దొరకలేదు అంటున్నాను. ఆ తప్పు చేసినా లేదా, మరి లేకపోతే తప్పు చేసి దొరకలేదా అనేది ఆ అరెస్ట్, ఆయన ఏదైతే అరెస్ట్ అంటున్నా అరెస్టు వచ్చే సందర్భం వస్తే కానీ తెలుస్తుంది. ఆయన అయితే మొత్తానికైతే ఒక రకంగా సంచలనమైన కామెంట్ చేసిండు. ఒక కొత్తగా ఫస్ట్ టైం ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.